అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ జట్టు 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీయూలో చచ్చిపోయాడు అనుకున్న పేషెంట్ మార్చురీలో బతికినట్లు ఖచ్చితంగా ఓడిపోతుంది అన్న మ్యాచ్లో పంజాబ్ జట్టు ఊహించని విధంగా విజయాన్ని దక్కించుకుంది. చేయాల్సిన పరుగులు చాలా ఎక్కువ ఉన్నా శశాంక్ సింగ్ బ్యాట్తో సహా సింహగర్జన చేసి గుజరాత్ను గుద్దిపడేశాడు. పంజాబ్ను గెలిపించాడు. జితేష్ శర్మ, అశుతోష్ శర్మ మెరుపులు కూడా పంజాబ్కు కలిసొచ్చాయి. అలా 100% గుజరాత్ గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు 7వ స్థానం నుండి 5వ స్థానానికి చేరగా గుజరాత్ జట్టు 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శశాంక్ సింగ్ ఐపీఎల్ 2022-2023 సీజన్లలో ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్నాడు. 2024 సీజన్కు ముందు అతన్ని ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసింది. శశాంక్ సింగ్ ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్నప్పుడు అతడికి తుది జట్టులో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. శశాంక్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అబ్దుల్ సమద్ లాంటి స్క్రాప్ కు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సింహాసనం వేసి కూర్చోబెట్టింది. 2024 ఐపీఎల్ సీజన్ కు ముందు ఎస్ఆర్హెచ్ వదులుకున్న శశాంక్ సింగ్ అనే హిట్టింగ్ వజ్రాన్ని పంజాబ్ కొనుగోలు చేసింది. ఆ వజ్రం కాస్త ఈ రోజు మ్యాచ్లో మెరిసింది. అబ్దుల్ సమద్ ఇలా ఒక్క మ్యాచ్ అయినా ఎస్ఆర్హెచ్ ను గెలిపించి ఉంటే బాగుండేది. అందుకే స్క్రాప్ ను అంటిపెట్టుకోవడంలో ఎస్ఆర్హెచ్ పీహెచ్డీ చేసిందని క్రికెట్ ప్రపంచం కోడై కూస్తోంది. ఈ మ్యాచ్లో శశాంక్ సింగ్ విధ్వంసం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ చెత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. కానీ గుజరాత్ జట్టు బ్యాటింగ్ ను కట్టడి చేయడంలో మాత్రం కొద్దిగా ఫెయిల్ అయింది. గుజరాత్ ఓపెనర్ రిద్దిమాన్ సహా 11 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వన్ డౌన్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ 22 బంతుల్లో 26 పరుగులు చేసి వన్డే బ్యాటింగ్ ను తలపించాడు. 4వ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ మాత్రం 175 స్ట్రైక్ రేట్ తో 6 బౌండరీలు బాది 19 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. ఇక ఎప్పట్లాగే 4D ప్లేయర్ విజయ్ శంకర్ పెద్దగా ప్రభావం ఏమీ చూపకుండా 10 బంతుల్లో 8 పరుగులు చేసి మరోసారి అట్టర్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ తో తన స్థాయికి తగ్గ ఆట తీరుతో అవుట్ అయిపోయాడు. విజయ్ శంకర్, జయదేవ్ ఉనాద్గత్ లాంటి ఆణిముత్యాలను ప్రతి సీజన్లో ఏదో ఒక ఫ్రాంచైజీ కొంటుండడం క్రికెట్ వండర్ అనే చెప్పాలి. గుజరాత్ జట్టు వికెట్లు ఒకవైపు కీలక సమయాల్లో పడుతున్నా ఆ జట్టు కెప్టెన్ గిల్ మాత్రం బౌలర్తో సంబంధం లేకుండా సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా దూరమైనా ఎక్కడా భయపడకుండా జట్టు బాధ్యతలు తన భుజాలపై మోస్తూ గిల్ అద్భుత బ్యాటింగ్ తో అదరగొడుతూ పరుగుల వరద పారించాడు. ఇదే క్రమంలో గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా 48 బంతుల్లోనే 185 స్ట్రైక్ రేటుతో 4 సిక్సర్లు 6 బౌండరీల సాయంతో 89 పరుగులు చేసి అబ్బురపరిచాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్మన్ గా గిల్ నిలిచాడు. ఇక చివర్లో వచ్చిన రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 1 సిక్సర్ 3 బౌండరీల సాయంతో 288 స్ట్రైక్ రేటుతో 23 పరుగులు చేసి వీరబాదుడు బాదాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2 వికెట్లు, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు 2వ ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అక్కడి నుండి పంజాబ్ జట్టు వరుసగా పంజాబ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఏ దశలో కూడా పంజాబ్ జట్టు లక్ష్యానికి చేరువవుతున్నట్లు కనపడలేదు. గుజరాత్ బౌలింగ్ ను ఎదుర్కోలేక చాలా మంది పంజాబ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. పంజాబ్ బ్యాట్స్మెన్లలో శశాంక్ సింగ్ మినహా ఎవరూ కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. బేర్స్టో 22 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 35 పరుగులు, సామ్ కరణ్ 5 పరుగులు, సికిందర్ రాజా 15 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక పంజాబ్ ఓటమి లాంఛనమే అని అనుకుంటున్న తరుణంలో శశాంక్ సింగ్ బౌండరీలు, సిక్సర్ల మోత మోగిస్తూ పంజాబ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్లో శశాంక్ సింగ్ శివతాండవం చేస్తూ లక్ష్యాన్ని కరిగిస్తూ తన ఐపీఎల్ కెరీర్లో మొదటి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. జితేష్ శర్మ 8 బంతుల్లో 16 పరుగులు, అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులు చేసి శశాంక్ సింగ్ కు మంచి తోడ్పాటును అందించారు. శశాంక్ సింగ్ మాత్రం చివరి వరకు అజేయంగా నిలిచి 29 బంతుల్లో 210 స్ట్రైక్ రేటుతో 61 పరుగులు చేసి దగ్గరుండి పంజాబ్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.